ఈ చర్చ్ ఫ్రంట్ వ్యూ చూస్తే ఇలా ఉంటుంది మనకి. హలో గైస్, అస్సలం alaikum, నమస్తే, వెల్కమ్ టు ద న్యూ వీడియో ఇన్ అవర్ ఛానల్. నాకు తెలుసు ఈ మేకవర్లో నేను చాలా దారుణంగా అయితే ఉంటాను. సో ఏమనుకోకండి గైస్, ఇది మాత్రం నాకు తప్పదు, మీకు కూడా తప్పదు అనుకోండి. బట్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ అయితే మీరు చూసే ఉంటారు మన జర్నీ ఎలా ఉందో. ఈరోజు అయితే డే 3. ఈరోజు మన నాగూర్ నుంచి వేలాంకినికి అయితే వెళ్ళబోతున్నాం. సో వెళ్తూ దారిలో మనం ఇంకా నాగపట్నంకి అయితే వెళ్తాం. సో అక్కడ నుంచి మనకి వేలాంకినికి వెళ్ళడానికి అయితే బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో. ఇది ఇంకో మార్కెట్ స్ట్రీట్ గైస్, నాగూర్లో ఉండేది. ఇదైతే మనకి డైరెక్ట్ గా బస్ స్టాండ్ మెయిన్ రోడ్ కి అయితే కనెక్ట్ అవుతుంది నాగూర్లోని. అక్కడ నుంచి మనకైతే బస్సెస్ అయితే ఉంటాయి. మెయిన్ మీరు బస్ నుంచి కనుక నాగూర్కి వచ్చే పని అయితే మీకు ఈ బస్ స్టాండ్ దగ్గరే మిమ్మల్ని దింపుతారు. ఇక్కడ నుంచి మనకి నాపట్నం జస్ట్ 5 కిలోమీటర్స్ దూరం అంతే. సో ఇప్పుడు మనం నాగూర్ బస్ స్టాండ్ నుంచి నాపట్నం బస్ అయితే పట్టుకోవాలి ప్రజెంట్. ఇప్పుడైతే టైం నియర్లీ 10 అవుతుంది. సో చూద్దాం ఎంతసేపటికి వస్తుందో బస్. ప్రజెంట్ అయితే నాగపట్నం బస్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి, ఇదే నాగపట్నం బస్ స్టేషన్. సో మీరు ఒకవేళ నాగూర్ నుంచి చెన్నైకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నాగపట్నం బస్ స్టేషన్కి రావాల్సిందే. ఇక్కడ 1 డే ముందే వచ్చి మీరు అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వెలాంగిని బస్ ఏదో కనుక్కొని మనం వెలాంగినికి అయితే స్టార్ట్ అయిపోతాం. నాగపట్నం నుంచి ఫైనల్లీ వేలాంకినికి అయితే రీచ్ అయిపోయాం. కిలోమీటర్స్ అయితే ఇదే వేలాంకిని బస్ స్టాండ్. సో ఈ 18 కిలోమీటర్స్కి వీళ్ళైతే ప్రజెంట్ అయితే మనకి 15 రూపీస్ ఛార్జ్ చేశారు మేము వచ్చిన బస్సులో అయితే. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. బట్ అది ఆ బ్రేక్ఫాస్ట్ లో అది చట్నీ అనాలో లేకపోతే సాంబార్ అనాలో తెలీదు. చాలా అంటే చాలా పలుచుకుంది చట్నీ మాత్రం. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. చట్నీ మాత్రం ప్లేట్ ఈ ఎడ్జ్ వేస్తే ఆ ఎడ్జ్ దాకా వెళ్ళిపోయింది. మరి అంత వాటర్ అయితే యాడ్ చేస్తున్నారు. టేస్ట్ పరంగా మాత్రం ఇట్స్ గుడ్. బట్ ఆ చట్నీ కొద్దిగా గట్టిగా ఉంటే బాగుండేది అనిపించింది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం బస్ స్టాండ్ దగ్గర నుంచి చర్చ్ దగ్గరకి అయితే వెళ్ళిపోదాం. ఒక నియర్లీ ఒక 800 మీటర్స్ ఏమో దూరం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మీకు చర్చ్ దగ్గర వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను నీట్ గా. సో ఇంక చర్చ్ దగ్గరకి అయితే వెళ్ళిపోదాం. ఇదే గైస్, చర్చ్ ఏరియాకి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ మీకు లోపల ఒక ఐడల్స్ లా కనిపిస్తున్నాయి చూడండి. ఇదంతా మనకి స్టోరీ బేస్ లాగా ఉంటుంది. ఒక్కొక్క ఐడల్ దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఇది కంటిన్యూషన్ పార్ట్ గా ఉంటుంది. అక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, ఇంకా నెక్స్ట్ పార్ట్ ఈ స్టాచ్యూస్ దగ్గర, ఇంకా నెక్స్ట్ పార్ట్ ఆ స్టాచ్యూస్ దగ్గర, అలా ఒక స్టోరీ లాగా జరుగుతూ ఉంటుంది. ఇదే వేలాంకిని మెయిన్ చర్చ్. ఇటు పక్క కూడా వ్యూ చూడండి. చర్చ్ ఫ్రంట్ వ్యూ చూస్తే ఇలా ఉంటుంది మనకి. ప్రజెంట్ అయితే చర్చ్ లోపల ప్రేయర్ అయితే జరుగుతుంది. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది.
ఇప్పుడే మెయిన్ చర్చ్ అయితే కవర్ చేసాము. అక్కడ ప్రేయర్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ మీకు చూపించాను కూడా. ఇక్కడ డిఫరెంట్ టైమింగ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ లో ప్రేయర్స్ జరుగుతుంది. ఒక్కొక్క టైమింగ్ లో ఒక్కొక్క లాంగ్వేజ్ తో ప్రేయర్ చేస్తుంటారు ఇక్కడ. సో ఇంకా రిమైనింగ్ చర్చెస్ అయితే చూద్దాం ఇక్కడ ఏవి ఉన్నాయి ఏంటి అనేది. ఈ ఇసుక దారి ఏంటంటే మనకి ఏమైనా కోరికలు ఉన్నా గానీ, ఏమైనా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా గానీ, అలాంటివి ఏవైనా మనం తీరాలి అని కోరుకొని, మనం ఈ ఎడారి దారి పైన అలా మోకాళ్ళతో గాన నడుచుకుంటూ వెళ్తే మన కోరికలు తీరుతాయని ఇక్కడ గట్టి నమ్మకం. ఇక్కడ చాలా మంది తమకి ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడికి వచ్చి ఆ కోరికలు తప్పకుండా నెరవేరాలని ఆ మేరీ మాతని మొక్కుకొని ఇక్కడైతే నడవడం అయితే మొదలు పెడతారు. కొందరైతే కొంత దూరం అంటూ నడుస్తారు. కొందరైతే ఈ స్టార్టింగ్ నుంచి ఆ లాస్ట్ ఉన్న చర్చ్ వరకు కూడా నడుస్తారు. సో అది వాళ్ళ విల్ పవర్ని బట్టి ఉంటుంది. మీరు కూడా ఒకవేళ మీకేమైనా కోరికలు కనుకుంటే ఇక్కడ నిర్ణయించుకుని ఇక్కడ ఈ ఎడారి మార్గం అయితే ఒకసారి నడవడానికి అయితే చూడండి. నేనైతే చిన్నప్పుడు ఒకసారి నడిచాను. అంటే మొత్తం నడవలేదు అనుకోండి, జస్ట్ ఒక ఈ పోల్ నుంచి ఆ పోల్ వరకు ఊరికే అలా నడిచాను. ఇంకా నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ చూద్దాం. ఇక్కడ చెప్పా కదా ఒక్కొక్క ఐడియల్ ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ది స్టోరీ లాగా చూపిస్తుందని. ఇది కొన్ని ఇక్కడ చూడండి. జీసస్ కండెమ్ టు డెత్. సో జీసస్ గారికి అయితే డెత్ సెంటెన్స్ విధించిన స్టాచ్యూ ఇది. సో ఇంకా అలాగే ఇంకా నెక్స్ట్ స్టాచ్యూ ఇలా ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ది స్టోరీ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ పార్ట్ దగ్గర చూపిస్తాను. ఇక్కడ నెక్స్ట్ పార్ట్లో అయితే చూడండి, జీసస్ క్యారీస్ హిస్ క్రాస్. జీసస్కి సిలువ వేసిన పార్ట్ ఇదైతే. ఇక్కడ చూడండి, జీసస్ ఫాల్స్ ఫర్ ద ఫస్ట్ టైం. అలాగే ఇంకా పోను వెళ్తుంటే ఒక్కొక్క స్టోరీ పార్ట్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ ఫెసిలిటీస్కి అయితే ఎలాంటి లోటే ఉండదు గైస్. ఎందుకంటే ఇక్కడ ప్రతి చోట మీకు క్యాంటీన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అదే కాకుండా వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇటుపక్క కూడా మీకు రెస్ట్ ఏరియాస్ అయితే ఉన్నాయి. ఇది సౌత్ ఇండియాస్ లోనే ఈ వెలాంకిని అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఏరియా. సో ఇక్కడ ప్రతిదీ మీకు అవైలబిలిటీలో ఉంటుంది. అదే కాకుండా మీకు రూమ్స్ కానీ చాలా నీట్గా ఉంటాయి. ఇక్కడ నార్మల్ వాష్రూమ్స్ కూడా మీకు చాలా నీట్గా అయితే ఉంటాయి. ఇంకా ఇది వచ్చి ఇంకో చర్చ్ క్యాంటీన్ గైస్. ఇక్కడ మాత్రం మనకి ప్రేయర్ చేయడానికి క్యాండిల్స్, హోలీ వాటర్ అవన్నీ ఇక్కడ రిలేటెడ్ గ్రాసరీస్ అన్ని ఇక్కడైతే అమ్ముతారు. ఇదంతా చర్చ్ ట్రస్ట్ రిలేటెడ్ వాళ్ళే అమ్ముతారు గైస్. అక్కడ క్యాంటీన్ దగ్గర నుంచి అయితే క్యాండిల్స్ అవన్నీ కొనుక్కొని వచ్చి ఆ ఆఫరింగ్స్ అన్ని ఇక్కడ ఇస్తారు గైస్. క్యాండిల్స్ అవన్నీ ఇక్కడైతే వెలిగిస్తారు. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసాం వెలాంకిన్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చర్చ్ అయిన మార్నింగ్ స్టార్ చర్చ్. ఇది నా ఫేవరెట్ చర్చ్ గైస్. నాకైతే చాలా ఇష్టం ఈ చర్చ్. ఇది రీసెంట్లీ ఒక 4 to 5 years బ్యాక్ ఏమో కన్స్ట్రక్ట్ అయితే చేశారు దీన్ని. ఇదైతే చాలా బాగుంటుంది. దీని యొక్క డిజైన్ కూడా చూడండి, చాలా యూనిక్గా ఉంటుంది ఈ చర్చ్ యొక్క డిజైన్. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా చూడండి, స్కూల్ స్టూడెంట్స్ అయితే కొందరు వచ్చినారు విజిట్ చేయడానికి. ఇప్పుడు మనం మార్నింగ్ స్టార్ చర్చ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూడండి ఎంత బాగుందో. మెయిన్లీ దీని యొక్క ఫ్యాన్ సైజ్ చూడండి, హెలికాప్టర్ ఫ్యాన్ అంత పొడుగుంది.
ఇదైతే రీసెంట్గా కట్టినట్టున్నారు. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడైతే ఇది లేదు. ఇదైతే చాలా రీసెంట్ కట్టారు. ఇక్కడైతే జీసస్ని కూర్చొని ఒక ఫోటో తీసుకుంటున్నట్టు అయితే ఇది ప్లాన్ చేశారు నీట్గా. ఇదైతే చాలా బాగుంది, మంచి ఇన్నోవేటివ్ మూవ్. ఇంకా ఇది వచ్చి అన్నయ్య బుక్ సెంటర్ గైస్. ఇంకా ఇది వచ్చి మ్యూజియం ఆఫ్ ఆఫరింగ్స్. ఇక్కడ ఎవరైనా చాలా గ్రేట్గా ఆఫరింగ్స్ ఏమైనా ఇచ్చుంటే అవన్నీ ఆ ఆఫరింగ్స్ అన్నీ మ్యూజియంలో అయితే పెడతారు డిస్ప్లే కోసం. ఇక్కడ కింద మనకి వెలాంకిని కాలింగ్ ఆఫీస్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ సెక్యూరిటీ ఆఫీస్ కూడా ఉంది. సో ఇక్కడ ఏమైనా మనకేమన్నా ఇబ్బంది కనుక వస్తే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు మనం. ఇంకా ఇదే బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఆఫ్ ది మన మెయిన్ చర్చ్. ఇంకా ఈ రూట్ స్ట్రైట్ వెళ్ళిపోతే మనం బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు గైస్. ఇక్కడ కూడా ఒక బీచ్ అయితే ఉంది మనకి. సో ఇప్పుడు మనం ఇటుపక్క వెళ్దాం. ఇటుపక్క అయితే మనకి ఫుల్ ఆఫ్ మార్కెట్స్ కూడా ఉంటాయి. షాపింగ్ చేసుకునే వాళ్ళకైతే ఇక్కడ పండగని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే షాపింగ్ కాంప్లెక్స్లో ఎంటర్ అయిపోదాం. చూద్దాం ఏ టాయ్స్ ఉన్నాయో. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ అయితే ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ ఈ పెన్ అది చాలా డిఫరెంట్గా ఉంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎంత పది. ఓ ఆ టైం మాత్రం చాలా సరదాగా అయితే ఉంది. ఆ టైం మాత్రం ఒకసారి ఇంకా ఏ ఉన్నాయో చూద్దాం. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి బీచ్ దగ్గర వచ్చిన షాప్స్ మాత్రం ఇంకా ఎండ్ అవ్వట్లేదు. ఇంకా లాస్ట్ సీ షోర్ దగ్గర దాకా కూడా షాప్స్ అయితే అలాగే ఉన్నాయి. నాకైతే చిన్నప్పటి నుంచి ఒకటే డౌట్ ఉండేది, ఒకవేళ ఏదైనా తుఫాన్ గిఫాన్ కనుక గట్టి కనుక వస్తే ఈ షాప్స్ పరిస్థితి ఏంటబ్బా అని. ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. రీసెంట్గా ఇదేదో పెద్ద పెద్ద రాక్స్ అన్ని అడ్డంగా అయితే పెట్టేస్తున్నారు. ఎందుకో అర్థమైతే కావట్లేదు. ఇటుపక్క కూడా ఇటు సైడ్ కూడా రాక్స్ అయితే అడ్డంగా అయితే పెట్టేస్తున్నారు. మేబీ దేనికోసం చేస్తున్నారో ఏంటో. ఇంకా ఏమన్నా షాప్స్ ఏమైనా ఎక్స్టెండ్ ఏమైనా చేస్తున్నారేమో ఇటుపక్క కూడా. ఏమో చూడాలి. మొత్తం అయితే చూడండి ఇక్కడైతే బీచ్ అయితే ఎంత క్లమ్జీగా ఉందో అసలు. జనాలు కూడా చూడండి. సో ఎందుకే నేను బీచెస్ దగ్గర అయితే అసలు మ్యాక్సిమం ఎంత క్రౌడ్ తక్కువ ఉంటే అంత మంచిదని ప్రిఫర్ చేస్తుంటాను. ఇప్పుడే వేలాంగిని నుంచి అయితే నాగపట్నంకి అయితే వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నాగూర్కి అయితే వెళ్ళాలి. మీకు ఫైనల్లీ మళ్ళీ నాగూర్కి అయితే తిరిగి వచ్చేసాం గైస్. ఇప్పుడు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని రిమైనింగ్ తర్వాత వీలైతే చూడాలి ఏమన్నా కంటెంట్ ఏమైనా దొరుకుతుందో లేదో అనేది మనకి. ఫైనల్లీ మన ట్రిప్ ఎండ్కి అయితే వచ్చేసింది. హోప్ నా ఈ ట్రిప్ వీడియోస్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిందని అనుకుంటున్నాను. సో ఇక్కడితో ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. సో అందరూ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ట్రిప్ వీడియోస్తో పాటు రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా వచ్చే కంటెంట్ కోసం ఎదురు చూస్తారని కోరుకుంటున్నాను. అంతవరకు గుడ్ బై.